హాయ్ అండి. మరో మంచి కథతో మీ ముందుకు. కథ పేరు కిస్మత్తు. రచన జెన్నీ గారు. ఇక కథలోకి వెళ్తే, మన టీవీ వారు నిర్వహించిన ప్రియమైన జంటలు పోటీలో పాల్గొన్న జంటలు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ టీవీ స్టూడియోలో కూర్చున్నారు. మంద్రస్థాయిలో వినిపిస్తున్న మాండలిన్ రాగాలు, రూమ్ పెర్ఫ్యూమ్ వాసనతో సరదాగా సరాగాలు ఆడుతున్నాయి. ఇంతలో పోటీల్లో పాల్గొనే ఆఖరి జంట 60 ఏళ్ల గోపాలం గారు, 55 ఏళ్ల రుక్మిణమ్మ గారు హాల్లోకి వచ్చారు. వాళ్లను చూసి అక్కడున్న జంటలు ముక్కు మీద వేలేసుకున్నారు. ఆర్గనైజర్లు బుర్ర గోక్కొని తేరుకుని ఫార్మాలిటీస్ పూర్తి చేసి, మీకు కేటాయించిన గదుల్లోకి వెళ్ళండి, ఏం చేయాలో న్యాయ నిర్ణేతలు చెబుతారు, బెస్ట్ ఆఫ్ లక్ అనగానే లోపలికి వెళుతూ గర్భాధాన గదిలోకి పంపినట్టుగా ఏమిటి వీళ్ల హడావిడి? రుక్మిణమ్మ గారి వైపు కన్నుగీటుతూ అన్నారు గోపాలం గారు. గది కాదు, గదులట. వేరువేరుగా ఉంటాయట. పైట కొంగు నోటికి అడ్డం పెట్టుకుని ముసిముసి నవ్వుల్ని సిగ్గుతో కలిపింది రుక్మిణమ్మ గారు. ప్రియజ, పోటీ న్యాయ నిర్ణేతల కమిటీ చైర్మన్. అమ్మా రుక్మిణమ్మ గారు, మీ రొమాంటిక్ జీవితం గురించి ఏమీ దాచకుండా, సిగ్గుపడకుండా మీకిచ్చిన టైంలో చెప్పండి. మీరు చెప్పినవి చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాం. ప్రొసీడ్ అనగానే రుక్మిణమ్మ గారు చెప్పడం మొదలుపెట్టారు. నాకు చిన్నప్పటి నుంచి సిగ్గు బిడియం ఎక్కువ. అందుకు కారణం నేను పెరిగిన కుటుంబ నేపథ్యం. ఒక విధంగా మూఢనమ్మకాలు నా మీద రుద్ది నన్నో జడపదార్థంగా తయారు చేసింది మా అమ్మే. నా చిమ్మిలి ఫంక్షన్ అయ్యి చాప మీద కూర్చుని 4 ఏళ్ళు అయ్యింది. పుట్టుక నుంచి శరీరంలో ఉన్న అవయవాలకి ఏ గర్వం లేదు. మధ్యలో పెరిగిన వాటికే అతిశయం. నా శరీరంలో మార్పులు, మనసులో వచ్చే మధురమైన భావాలు అమ్మతో చెబితే బరి తెగించిపోయానంటుందేమోనని భయం. నేనెంత అజ్ఞానంలో ఉన్నానో చెబితే మీరు నవ్వుతారు. BA మొదటి సంవత్సరం చదువుతున్నా మగాడు ముద్దు పెట్టుకుంటే కడుపొస్తుందని కలవరం. కాలేజీ చదువులొద్దు, బావకిచ్చి పెళ్లి చేసేద్దామని అమ్మంటే నేను చచ్చినా బావను పెళ్లి చేసుకోనని మొండిగా ధైర్యంగా చెప్పేశా. అటువంటి సమయంలో మా ఎదురింట్లో గోపాల్ గారి ఫ్యామిలీ అద్దెకు దిగింది. గోపాల్ గారి నాన్నగారితో మా నాన్నగారికి స్నేహం బాగా కుదిరింది. గోపాల్ గారు MA చదువుతూ ఉండేవారు. చాలా బుద్ధిమంతుడని, తెలివైన వాడని ఆయన్ని నాకు ట్యూషన్ చెప్పమని నాన్నగారు రిక్వెస్ట్ చేశారు. అది మా అమ్మకు ఇష్టం లేదు. వయసులో ఉన్న పిల్లల్ని దగ్గరగా ఉండే అవకాశం కల్పిస్తే జరగకూడనిదేదైనా జరిగితే వాళ్ళని దూరం చేయడం కష్టమని అమ్మ అభిప్రాయం. జీవితంలో మొదటిసారి యవ్వనంలో ఉన్న అందగాడైన మగాడి ముందు పుస్తకాలుచ్చుకుని కూర్చోవడం భయంగా, సిగ్గుగా ఉండేది. గోపాల్ గారిలో గొప్ప టీచర్ తప్ప హీరో కనబడలేదు. నిస్సారంగా ఉన్న ట్యూషన్కి సారవంతం ఎలా చెయ్యాలో తెలీదు. అప్పుడప్పుడు ఆయన నాకేసి దొంగచూపులు చూస్తూ దొరికిపోయేవారు. ఆ చూపులకే నా ఒళ్ళు పులకరించిపోయేది. ఆయన దృష్టి నా జాకెట్టు లోతుల్లోకి దూసుకుపోతూ ఉంటే నాగార్జునసాగర్ డ్యామ్ అన్ని గేట్లు ఎత్తేసినట్టు ఉవ్వెత్తున ఏవేవో ఉప్పొంగిపోయేవి. గుండెల్లో ఏదో మోయలేని బరువు, సలుపుతో నిద్ర పట్టేది కాదు. ఒక్కొక్కసారి పులకించే మనసుకి ప్రకృతే మార్గదర్శి అవుతుందేమో. 3 రోజులు బయట కూర్చున్న అమ్మ స్నానం అయ్యాక అందంగా అలంకరించుకుని రాత్రి నాన్నగారి గదిలోకి వెళ్ళి తలుపేసుకోవడం గుర్తొచ్చింది. వెంటనే నేను అందంగా అలంకరించుకుని ట్యూషన్లో కూర్చున్నా. నన్ను చూసి గోపాల్ గారి గుండె గోల చేయడం నాకు స్పష్టంగా వినపడేది. గోల్ కీపర్ కళ్ళార్పకుండా బంతికేసే చూస్తున్నట్టు ఆయన చూపులు సూదుల్లా జాకెట్లో గుచ్చుకున్నాయి. ఆయన మైమరచి నాకేసి చూస్తుంటే ఆయన పెన్ను క్యాప్ జారి నా జాకెట్లో పడింది. చటుక్కున అప్రయత్నంగా ఆయన నా జాకెట్లో చెయ్యి పెట్టి వెతకడం మొదలుపెట్టారు. ఆ వేళ్ల స్పర్శ నా పాలింట్ల మీద
కొత్త ఖజురహో శిల్పాలు చెక్కాయి. నరనరాల్లో హై వోల్టేజ్ విద్యుత్ ప్రవాహం. ఎదలో ఏదో రొద. క్యాప్ దొరికినట్టయింది. చెయ్యి తీసేశారు. వెధవ క్యాప్ తొందరగా దొరకకుండా కిందకి జారిపోతే ఎంత బావుండేది అనిపించింది. పెళ్లిలో పానక బిందెలో ఉంగరం తీసే సాంప్రదాయంలో ఆయన వేళ్ళు చేసిన విన్యాసాలు అందమైన కళ. ఈసారి ఆయన అడుగు ముందుకు పడింది. ఆయన కాలితో నా కాలిని కావాలనే నొక్కారు. తీయని షాక్. నరాల్లో నాట్య విన్యాసాలు. పెళ్లిలో ఆయన నా కాలికి మట్టెలు తొడుగుతూ అరికాళ్లలో పెట్టిన కితకితల కిలకిలలకు నా పైట సిగ్గుపడి కొండల మీద నుంచి జారిన ప్రవాహంలా తుళ్ళుతూ జారిపోయింది. అమ్మ నవ్వుతూ నా పైట సర్ది వెళ్ళింది. అమ్మకేం తెలుసు నేను మానసికంగా పునఃస్పందన కార్యక్రమంలో ఉన్నానని. ఛీ, కల అప్పుడే కరిగిపోవాలా అంటూ ఒళ్ళు విరుచుకుని లేచేటప్పటికి మీ పాలిండ్ల బరువు భరించడం మా వల్ల కాదని జాకెట్ హుక్కు పుటిక్కున ఊడిపోయాయి. ఉద్వేగంగా, ఉత్సాహంగా రుక్మిణమ్మగారు గతం చెప్తూ ఉంటే ఆవిడ ఛాంబర్లో మైకులోంచి 5 minutes మోర్ అని వినపడింది. గోపాలం గారు చెప్పడం మొదలుపెట్టారు. రుక్మిణిది ద్వంద్వ ప్రవృత్తి. శరీరం చెప్పింది విని సుఖపడాలని ఒకవైపు, సంప్రదాయం కట్టుబాట్లు మరోవైపు. ఈ అంతర్మదనంతో అవస్థపడేది. అందుకనే నేనే ఓ అడుగు ముందుకేసి విరుద్ధ లక్షణాలున్న వర్ణనలు కొన్ని చెప్పడం మొదలుపెట్టా. సీత చేతులు పద్మాలు, ముఖం చంద్రుడు. శత్రువైన చంద్రుడు కనబడగానే పద్మాలు ముకిళించిపోతాయి. రుక్మిణి, నువ్వు నన్ను చూడగానే మీ అమ్మగారు చూస్తారేమోనని ముడుచుకుపోతావు కదూ. స్తనములు గజకుంభాలు, నడుము సింహమధ్యం. రుక్మిణి, నీ శరీరం చెప్పింది నీ బుద్ధి వినదు, బుద్ధి చెప్పింది శరీరం వినదు. పరస్పర శత్రువులు నీలోనే ఉన్నారు. పెదవి దొండపండు, మాట చిలక పలుకు. దొండపండు కనబడితే చిలక వదలదు. ఈ వర్ణనలో చిలక ఎవరో, దొండపండు ఎక్కడుందో నువ్వే చెప్పాలి. రుక్మిణి నన్ను గట్టిగా కౌగిలించుకుంటూ ఏడుస్తూ నిన్ను వదలను అంటూ నా చెవిలో ఏదో గొణిగింది. తప్పు, అలా చెయ్యడం నాకిష్టం లేదన్నా. అలా చెయ్యకపోతే నేను నీకు దక్కనంది. రుక్మిణి, సంభోగమంటే సమభోగం. స్త్రీ పురుషులిద్దరూ సంభోగ ఆనందాన్ని సమానంగా అనుభవించాలి. అందులో భయం, తప్పు చేస్తున్నామన్న గిల్టీ ఉండకూడదు. శృంగారంలో ఆడ మగ ఒకరికొకరు గురువులై నేర్పుకోవాలి, శిష్యులై నేర్చుకోవాలి అన్న నా మాటలకి రుక్మిణి, గోపాల్, సమయం మించిపోతుంది. ఇది కాస్త అయిపోతే మా వాళ్ళు ఇంక చేసేది ఏం లేక మన కులాలు వేరైనా మన పెళ్ళికి చచ్చినట్టు ఒప్పుకుంటారు. రాత్రి 11 గంటలకి ముహూర్తం మా డాబా మీద అంటూ వెనక్కి వెనక్కి చూస్తూ కవ్విస్తూ వెళ్ళిపోయింది. మబ్బులతో సరసాలాడుతూ నక్షత్రాలు కన్ను గీటుతున్నాయి అంటుంటే గోపాలం గారి మైక్ కట్ అయింది. రుక్మిణమ్మగారు చెప్పడం మొదలుపెట్టారు. ఆ రోజు నా జీవితంలో అతి ముఖ్యమైన రోజు. మా బంధువుల ఇంట్లో పెళ్ళికి అమ్మ నాన్నగారు వెళ్తున్నారు. రాత్రి 11 గంటలకి ముహూర్తం. నన్ను పెళ్ళికి రమ్మంటే ఒంట్లో బాగోలేదని వంకపెట్టి రానన్నా. పొద్దుటే మామయ్య, అత్తయ్య, బావ ఆ పెళ్ళికే ఊర్నించి వచ్చి మా ఇంట్లో దిగారు. వాళ్లను చూడగానే నా పై ప్రాణాలు పైనే పోయాయి. నా అదృష్టం కొద్దీ ఎవరూ నన్ను పెళ్ళికి రమ్మని బలవంత పెట్టలేదు. పొద్దుటే వస్తాం, కంగారు పడకు, తలుపులు తాళాలు వేసుకుని పడుకో అని జాగ్రత్తలు చెప్పి వెళ్ళారు. నా ఆనందానికి హద్దులు లేవు. గర్భాధానం పెళ్లికూతుర్లా తయారై విప్రలబ్ధనయ్యా. వీధి తలుపులు దగ్గరగా వేసి డాబా మీద పరుపు వేసి పక్కేసా. చీకటిలో చిరిగాలికే చిగురుటాకులా ఊగిపోతూ గోపాల్ రాక కోసం ఎదురు చూస్తున్న, ప్రవరాఖ్యుని రాక కోసం ఎదురు చూస్తున్న వరూధినినయ్యా. ఒళ్ళంతా వేడెక్కుతుంది. ఆ వేడి ఏ ఏసీ చల్లార్చలేదు, ఒక్క గోపాల్ తప్ప.
నైట్ క్వీన్ వాసన డాబా అంతా వ్యాపించి మత్తెక్కిస్తుంది. ఈ నైట్ క్వీన్ నేనే అని అనుకుంటూ పక్క మీద దొర్లుతుంటే మాగన్నుగా నిద్ర నేనున్నా అంటూ నన్ను ఆవహించింది. గోపాల్ ఎప్పుడొచ్చి పక్కలో దూరాడో తెలియదు. కామానికి కళ్ళు ఉండవట, ప్రేమ గుడ్డిదట. నక్షత్రాలు చూడకుండా, గాలి చొరబడకుండా దుప్పటి కప్పాడు. ఏదో మత్తు, మరేదో మగత. తనకి కాస్త తెలివి, మరి కాస్త ఆలోచనా శక్తి, నైపుణ్యం ఉన్నాయని స్త్రీ నిరూపించుకోవాలి. బాధ్యత అంతా పురుషుడిదే అన్న స్త్రీతో రమించడం కన్నా శవంతో కూడడం సుఖమని వాత్సాయనుడు అన్నాడని గోపాల్ అన్న పాఠం గుర్తొచ్చి రెచ్చిపోయా. మగాడి దృష్టిలో ముద్దు సెక్స్కి తొలి అడుగు అని గోపాల్ ఎప్పుడో సిలబస్ పూర్తి చేశాడు. ఏదో మాట్లాడబోతూ నోరు తెరవబోతుంటే నా నోటితో అతని నోరు నొక్కేశా. మా కిస్మత్తు శాశ్వతంగా ఉంటే ఎంత బావుండేది అని తియ్యటి కోరిక. మాట్లాడితే కాలం కరిగిపోతుందని, గాలి వింటుందని, మధుర క్షణాలు మరుగున పడతాయని తనివి తీరా నిశ్శబ్ద కామక్రీడలో లీనమైపోయాం. మా కామక్రీడకి వాత్సాయనుడు ఎంపైర్ అయితే కామశాస్త్రం పార్ట్ 2 రాసేస్తాడు. అలసి సొలసి కౌగిలించుకుని పడుకున్నాం. ఎవరో తట్టి లేపితే ఉలిక్కిపడి లేచాం. నగ్నంగా దొరికిపోయాం. నాలో షాక్. సిగ్గుపడి బట్టలు కట్టుకున్నాం. కంగారులో వీధి తలుపులు వెయ్యలేదు. తెల్లారితే కానీ రామన్న అమ్మవాళ్ళు సడన్గా వచ్చేశారు. ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. మమ్మల్ని ఏం సంజాయిషీ అడగలేదు. ప్రత్యక్షంగా పట్టుబడ్డ దొంగలకి శిక్ష. శ్రావణమాసంలో పెళ్ళి అయిపోయింది. ప్రేమించుకున్నప్పుడు ఉన్న థ్రిల్ కాపురం పెట్టాక పక్క మీద మాసిన దుప్పటి పక్కన పడేసినట్టు అయ్యింది. జీవితం అంటే వండడం, వడ్డించడం, తినడం, పడుకోవడం. 2 పిల్లల్ని కనడంతో కనుమరుగైంది. రుక్మిణమ్మగారు కన్నీళ్లు పెట్టుకుంటూ కథ ముగించారు. న్యాయ నిర్ణేతలు, పార్టిసిపెంట్స్ చెప్పిన వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి ప్రియా జా అవార్డుకి గోపాలం గారిని, రుక్మిణమ్మ గారిని ఎన్నిక చేసి ₹1,00,000 బహుమతి ప్రకటించారు. మీ స్పందన మీరు అనుమతిస్తే మన టీవీలో టెలికాస్ట్ చేస్తామని నిర్వాహకులు కోరారు. గోపాలం గారు, రుక్మిణమ్మ గారు కెమెరా ముందుకు వచ్చారు. గోపాలం గారు మైక్ అందుకున్నారు. మన టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాకు బహుమతికి ఎంపిక చేసిన న్యాయ నిర్ణేతలకి ధన్యవాదాలు. నిజానికి మేమీ బహుమతికి అనర్హులం. ఎందుకంటే మేం కాబోయే దంపతులం. 35 ఏళ్ల క్రితం రుక్మిణి దగ్గరికి ఆమె నన్ను రమ్మన్న టైంకి వెళ్ళలేకపోయా. దానికి కారణం నేను ఆమె దగ్గరికి వెళ్ళబోతుంటే చీకటిలో మా గుమ్మం దగ్గర పడి కాలు విరగ్గొట్టుకున్నా. రుక్మిణికి దూరమైపోయా. రుక్మిణి మీద అభిమానంతో వాళ్ళ బావ ఆమెను పెళ్లి చేసుకోమని చెప్పడానికి ఆ రాత్రి ఆమె దగ్గరకు డాబా పైకి వచ్చాడట. చీకటిలో, ప్రేమ మత్తులో వాళ్ళ బావని నేననుకుని మనస్ఫూర్తిగా సర్వం సమర్పించుకుందట. ఆ విషయం తెలిసిన పెద్దలు ఆమె బావతో పెళ్లి చేశారట. ఇవన్నీ రుక్మిణి ఏమీ దాచకుండా చెప్పింది. ఆమె మీద నాకు ప్రేమ పెరిగింది కానీ తరగలేదు. అందుకే నేను బ్రహ్మచారిగా ఉండిపోయా. రుక్మిణి భర్త 10 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో చనిపోయాడు. పిల్లల్ని ప్రయోజకుల్ని చేయడానికి ఆమె జీవితం ధారపోసింది. ఇప్పుడు ఈ వయసులో నన్ను పెళ్లి చేసుకుంటానని పిల్లలకి చెప్పలేకపోయింది. నన్ను ఒంటరిగా వదలలేకపోయింది. ఇప్పుడు మన టీవీ ద్వారా పిల్లల అనుమతి తీసుకుని మేం పెళ్లి చేసుకోబోతున్నాం. పరోక్షంగా మాకు సహాయం చేసిన మన టీవీ వారికే ఆ ₹1,00,000 చెందుతాయి.